వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కార్యకర్తలు ఐకమత్యంగా కలిసి సైనికుల వలె పనిచేయాలన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో గెలిచే విధంగా కృషి చేయాలని పిలుపు. జర్నలిస్టుల ఆత్మహత్యలకు నిరసనగా వనపర్తి రాజన్ చౌక్ లో కొవ్వొత్తులతో ర్యాలీ. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం. చెందిన తేజస్విని దళిత యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, స్థానిక విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ. చూస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధిక స్థానాలు గెలిచే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఐకమత్యంగా కలిసి సైనికుల వలె పనిచేయాలని వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రం సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, బీజేపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచే విధంగా అందరూ ఐకమత్యంగా ఉండి కృషి చేయాలని అన్నారు. పరిగి నియోజకవర్గంలో 50% సర్పంచులు బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేను వస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు, మిట్టా పరమేశ్వర్ రెడ్డి, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ జానకిరాము, జిల్లా కార్యవర్గ సభ్యులు మహిపాల్ ముదిరా, సురేందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కార్యకర్తలందరికీ నమస్కారము, ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ అన్నారు నీకు ఒక్క ఎంపీ లేడు, బీజేపీ ఒక్క ఎమ్మెల్యే లేడు, నువ్వు ఎట్లా గెలుస్తావు అనుకున్నారు. వాళ్ళు అన్నారు పరిగిలా ఎంత 16,000 వచ్చిన ఎమ్మెల్యేకు నువ్వు ఎట్లా గెలుస్తావు. మళ్ళీ ఎన్నో అన్నారు, తాండూరులో లేవు, వికారాబాద్లో లేవు, అసలు బీజేపీ గ్రామీణ ప్రాంతంలో దక్షిణ భారతం లేదు, తెలంగాణలో అసలే లేదు, అసలు రాదు అని. కానీ మోడీ గారు వేవుండే మన కార్యకర్తలు తప్పక ఎన్నడూ గెలవలేదు, ఇక్కడ గెలిచి చూపెట్టాలి. తర్వాత మీరందరూ మంచిగా పనిచేసిండ్రు, కొన్ని లోపాలున్నా కానీ ప్రత్యేకంగా ఎవ్వరూ అనుకోలేదు. ప్రహ్లాద్ జోషి గారు వచ్చిండ్రు, మళ్ళీ ఎంతోమంది కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, బిఎల్ సంతోషి కూడా వచ్చిండ్రు, బిఎల్ సంతోషి ఎంతోమంది వచ్చిండ్రు. అన్నారు ఇగో నువ్వు అంత మంచినే ఉంది నీకు, కానీ పరిగి మంచి లేదు, మీరు వాళ్ళని తప్పు, మేము కూడా పనిచేస్తున్నామని చూపెట్టింది. అందుకే నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ తరఫు నుంచి ఇంకా వీళ్ళందరినీ కూడా నిరూపించింది ఏంటంటే మేము అనుకుంటే కలిసి పనిచేయగలుగుతాము, గెలిపించగలుగుతామని. గెలిపించిండు, నన్ను ఢిల్లీ పంపించిండ్రు. తప్పనిసరి ఇక్కడికి వస్తుంటా, అందుబాటులో ఉంటా, ప్రతి గ్రామం నేను తిరుగుతాను, లేదు పనులు చేయను, నేను ఈట పడుకుంటా. ఎట్లుంది తెలంగాణ, ఎట్లుంది, మంచిగా ఉంది. నాకు తెలుసు మనము కొంచెం ఇప్పుడు పనిచేసిన కొంచెం ముందు పనిచేస్తే ప్రభుత్వం కూడా మనది నాకు నమ్మకం ఉంది అని మోడీ గారు చెప్పారు. ఇది తప్పు మనదే, ఏదో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గొప్ప లేకుంటే టీఆర్ఎస్ గొప్ప అని వాళ్ళు గెలవలేదు, తప్పు మనది. ఈసారి మంచిగా పనిచేసారు, చాలా సంతోషం. ప్రత్యేక సంతోషం ఏంటంటే ఎక్కడనైతే మీకు వికారాబాద్ 7,000 వచ్చినాయో 70,000 వచ్చినాయి, ఇక్కడ 16,000 వచ్చిన దగ్గర 70,000 వచ్చినాయి. ప్రత్యేక సంతోషం అని వారు చెప్పిండ్రు. అది అమిత్ షా గారు కూడా వికారాబాద్కి వచ్చిండ్రు. నేను చెప్పిన మీరు వికారాబాద్కి వచ్చిండ్రు, 7,000 నుంచి 70,000 వచ్చినాయి, ఎక్కడ కూడా కాలేదు తెలంగాణ. తాండూరులో 4,000 నుంచి 80,000 వచ్చినాయి, అంత మంచిగా ఉంది. కానీ అమిత్ షా గారు అన్నారు చాలా సంతోషం, మీరు పనిచేసిండ్రు, కార్యకర్తలు పనిచేసిండ్రు, కానీ ఇప్పుడే మొదలు నిజంగా పార్టీని పెంచేద్దంటే ఇప్పటి సంది మొదలు పెట్టాలి. 5 ఏళ్ళ మనకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండాలి, రేపు ఎల్లుండి సర్పంచ్ ఎంపీటీసీలు లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ ఉండాలి, రేపు మా సర్పంచ్ ఉండాలి. నువ్వు ఇప్పటి సందే తిరుగు. అయితే నేను చెప్పిన నేను ఎంపీ ఉన్నప్పుడు ప్రతి గ్రామం తిరిగిన, ఈసారి కూడా తప్పనిసరిగా
నేను ప్రతి గ్రామం 5 ఏళ్లలో 3 సార్లు వస్తాను. ఇంకోటి కలిసి పనిచేద్దాము, అవసరం ఉంటే అవతలతో కూడా కలిసి పనిచేస్తాం. జర్నలిస్టుల ఆత్మహత్యలకు నిరసనగా వనపర్తి రాజు చౌక్ లో జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జర్నలిస్టులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టులు బక్షి శ్రీధర్రావు పాషా మాట్లాడుతూ, రాష్ట్రంలోని గోదావరి ఖనిలో మదనయ్య వరంగల్ జిల్లా జనగాంలో యోగారెడ్డితో పాటు అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇటీవల ఇటువంటి సంఘటనలు జర్నలిస్టు సమాజాన్ని తీవ్రంగా కలిచివేశాయన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వేతనాలు ఉండవని, రాజకీయాల్లో నిత్యం సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కుటుంబాలకు నెలవారీగా వేతనాలు ఉండకపోవడంతో అద్దె కట్టలేని స్థితిలో ఉన్నారని, జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని వనపర్తి జర్నలిస్టు సంఘాలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నరసింహారెడ్డి, జానీ పాషా, సుంకరి రమేష్, జి రాజు, రమేష్ రెడ్డి, భానుప్రకాష్, సతీష్, గోవర్ధన్, గోపాల్, అశోక్ రెడ్డి, ఈశ్వర్, రాము, విష్ణు, సిద్దిక్, కొమ్ము గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి స్థానికంగా కూడా కొన్ని సమస్యలను ఇటీవల జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేవలం వనపర్తిలోనే కాకుండా మిగతా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశము వివాదంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి స్థానిక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్రం ఇళ్ల స్థలాలను కేటాయించాలనే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న తరుణంలో కొన్ని చోట్ల ఇళ్ళు రాక అద్దెకు ఉన్న ఇళ్లలో కిరాయిలు కట్టలేక జర్నలిస్టు మిత్రులు బలోన్మరణానికి పాటుపడుతున్నారు. దీనిని తీవ్ర విషాదంగా కలిసివేస్తుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు గుర్తించి వారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఈ సందర్భంగా వనపర్తి జిల్లా జర్నలిస్టుల సంఘం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యోగి ఆత్మకు శాంతి చేకూరాలని వనపర్తి జిల్లా జర్నలిస్ట్ తరఫున ప్రగాఢ నివాళిని వ్యక్తపరుస్తున్నాం. కావున రాష్ట్రంలోని జర్నలిస్టు మిత్రులు, సోదరులు ఎవరైనా కూడా ఇలాంటి చర్యలకు పాటుపడొద్దని, మనోనిబ్బరంతో పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి నిరుపేద జర్నలిస్టులు నిత్యం సమాజ శ్రేయస్సుకై రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను నిత్యం ప్రజలకు చేరవేస్తూ వారి యొక్క సేవలను గుర్తించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని వనపర్తి జిల్లా జర్నలిస్టుల యూనియన్ తరఫున కోరుతున్నాం. కావున మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తేజస్విని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలం మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని అనే దళిత యువతిని అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై వేధించి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక విద్యార్థులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, మండల బీజేపీ మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి మరియు మాజీ వార్డు సభ్యులు యాదగిరి ఈ ర్యాలీలోని పాల్గొని వారి కుటుంబానికి మద్దతు తెలిపారు. అనంతరం తేజస్విని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా తమ కూతురికి పరిచయమైన శ్రీహరి అనే యువకుడు నరక యాతన అనుభవించేలా చేశాడని, ఆఖరికి తమ కూతురు తేజస్విని ఆత్మహత్యకు కారణమయ్యాడని వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్రీహరి అనే యువకుడిని, అతని తల్లిని చట్టరీత్యా శిక్షించి కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎంతటి నిరసనకైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంఘాల నాయకులు, విద్యార్థులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఇది మాత్రం ఇట్లా ఎవరికి జరగలేదు. ఇట్లాంటి రావద్దు. చేసిన నమస్కారం చేస్తున్నా. మా తమ్ముడు పిచ్చోడు అయిపోయాడు. ఇట్లాంటి న్యాయం పరిస్థితి రావద్దు. అది వచ్చిన వాళ్ళు బొక్కలేరు. న్యాయం కావాలి. అన్న లేడు, ఇక నిన్నేమో అని వాళ్ళ అమ్మనే చేసింది ఇదంతా. నా కొడుకు చచ్చిపోతాడు అని నా బిడ్డను చంపి కూర్చుంది లంజముండ. మెయిన్ ఇదే మాకు కావాల్సింది న్యాయం. అంతే ఆడ కావాలి. తల్లి నేర్పించింది. ప్రభుత్వాన్ని తల్లి చేసింది. అందరూ నాకు సపోర్ట్ ఉండి వానికి ఉరిశిక్ష విధించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఇంకా ఏ తల్లిదండ్రులకు ఏ ఆడపిల్లకు జీవితంలో ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి ఎప్పుడు సంఘటనలు జరగదని నా మనవి చేస్తున్నాను. నా డిమాండ్ ఇంతైనా కంపల్సరీ వాని ప్రభుత్వం చర్యలు ఎక్కువ తీసుకొని ఫోకస్ చేసి వానికి కంపల్సరీ ఉరిశిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా ఫుల్ డిమాండ్ అండి. ఇది గిట్ట నెరవేరేందుకు నేను ఎంత దూరం అన్నా ఇంకెళ్తానండి. నేను హైకోర్టు సుప్రీంకోర్టు అన్నా వెళ్తాను. నాకు జరిగిన న్యాయం సరిగ్గా జరగకపోతే ఇది మాత్రం 100% అండి. ఇది నాకు ఇట్లా చాలా మందికి జరిగినాయి కానీ ఇది మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. పట్టించుకోకపోతే ఎంతమందిని మోసం చేసిండో ప్రేమ పేరుతో ఇన్స్టాగ్రామ్ అంటే ఏందో మాకు గిట్ట తెలియదండి. వాటి ఇన్స్టాగ్రామ్ పిల్లలందరూ ఇద్దరు ఎంతమందిగా ట్యాగ్ చేసి పిల్లలు ఇట్లనే చేసి అంత ఆగమం చేసిండంటండి. అది మాకు తెలియదు. రీసెంట్గా మాకు పోలీసు వారు చెప్తేనే మాకు తెలిసింది. ఇంతకుముందు 2-3 సార్లు ఇట్లా కేసులు అయినాయి. వాళ్ళు చెప్తేనే మాకు వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. అలాంటివని బతకనేదు మరి 100% ఉరిశిక్ష విధించాలని గవర్నమెంట్ను పోలీసు వాళ్ళను వీడియో ఇస్తుంది అందరూ నేను కోరుకుంటున్నాను. ఇది నా ఫుల్ డిమాండ్ కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతోటి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ నడి బొడ్డున బస్టాండ్ ఎదురుగా మధుర బస్తీలోని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న సెల్లార్ నిర్మాణం నిలుపుదల చేయాలని గత 3 నెలలుగా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కమిషనర్ స్పందించడం లేదన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయానికి కూతవెట్టు దూరంలో ప్రభుత్వ కాలువను కబ్జా చేసి కాలువ దాటి బయటకు వచ్చి నిర్మాణం చేస్తున్నా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న మున్సిపల్ కమిషనర్ పై జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కొత్తగూడెం మున్సిపాలిటీలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్లేకార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కొత్తగూడెం మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ వద్ద గల మధురా బస్తీ బస్టాండ్ వద్ద గల బహుళ అంతస్తుల నిర్మాణము సెర్లార్కి అనుమతి లేకపోయినా మేము గత 3 నెలల నుండి పనులు మొదలు పెట్టినప్పటి నుండి ఫిర్యాదులు చేస్తున్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాడు. అదే రకంగా మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సెయింట్ మేరీ స్కూల్ పక్కన ఏదైతే శాంతన్ కుమార్ డాక్టర్ గారిది
ఆసుపత్రులు ఉందో దాని పక్కనే రోడ్డు డైరెక్ట్ డ్రైనేజీని కూడా కాలువని కూడా ఆక్రమించి బయటకు వచ్చి షెడ్డు కడతానా కూడా మున్సిపల్ కార్యాలయాన్ని కూతవేటు దూరంలో ఉన్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వము జిల్లా యంత్రాంగము స్పందించాలి. ఏదైతే చిన్న వాళ్ళు ఒక 50 గజాలు 70 గజాలలో ఇంటి నిర్మాణాలు చేసుకుంటే బహుజనుల వాళ్ళ ఇళ్ళ మీద అనుమతులు లేవని అత్యుత్సాహం ప్రదర్శించి కూల్చివేసి సామాన్లు గుంజుకుపోయే అధికారులకు జిల్లా నడి బొడ్డులో బస్టాండుకి ఎదురుగానే అంత పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణము అనుమతులు లేకుండా సెట్ల నిర్మాణం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు 3 నెలలు దాటినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మేము కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా కూడా షోకాస్ నోటీసులు ఇచ్చినాం, ఫైనల్ నోటీసులు ఇచ్చినాం, డిస్మాంటిలింగ్ చేయమని చెప్పినామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వము స్పందించి ఏదైతే బస్టాండ్ వద్ద చేపడుతున్న అక్రమ సెల్ల నిర్మాణం ఉందో దాని మీద చర్యలు తీసుకొని పనులు ఆఫ్ చేసి ఆ యొక్క నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క అక్రమ నిర్మాణదారుడికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని నర్సీపురం తెర్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ కాలేజీ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మన్యం జిల్లా ఉపాధి కల్పన అధికారి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జె వహిదా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలోని కళాశాల ప్రిన్సిపల్ తెర్లి కిరణ్ కుమార్ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మనకి అటాచ్ అయ్యి పిఎస్ఎన్ ఓకే ఆ ప్లేస్ ఉంది కదా అడ్జస్ట్ చేయవలసింది. మంచిర్యాల జిల్లా లక్షిటిపేటకు చెందిన ఉత్తూరి వినయ్ ప్రముఖ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లోని ప్రతిష్టాత్మకమైన సిఇఓ క్లబ్ కన్వర్షన్ 2024-25 అవార్డు ప్రపంచ వేదిక పైన జపాన్ లో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ ముందుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మరియు మా సేల్స్ మేనేజర్ సురేందర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. నేను ఇంత బిజినెస్ చేయడం నా మిత్రులు, నా శ్రేయోభిలాషులకు, నా కస్టమర్స్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. వివిధ దేశాల మధ్యలో నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉందని, ముందు మరెన్నో అవార్డు తీసుకుంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. Ladies and gentlemen, once again it's a privilege for all of you to please occupy a seat as we are about to start in next 30 seconds. Next 30 seconds. Almost close to the 97
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జె రవీందర్ అధ్యక్షతన మందమర్రి బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులో పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. మందమర్రి మున్సిపాలిటీలోని యాపిల్ KK2, KK3 ఫిల్టర్ బెడ్ ఏరియాలలో శ్మశాన వాటిక నిర్మించుకోవటం, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో మంచినీటి సమస్యలను, అలాగే రైల్వే బ్రిడ్జ్ వంతెన పైన లైటింగ్ పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, TBGKS యూనియన్ సీనియర్ నాయకులు, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, మహిళా నాయకురాళ్లు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. అభివృద్ధి పరులను వెంటనే 24 వార్డులలో పేరుకపోయిన పాఠశాల వెంటనే అన్నమరి ప్రజల కుక్కల బెడద నుంచి నుండి పవర్ మనకుంది కాబట్టి అది మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్యాంక్ బండ్ పైన ఉన్న సమస్యలు వెంటనే ఉన్న సమస్యలు వెంటనే నిర్వహిస్తారా, లేదంటే మీ ఎంపీ నిధులతోనా లేకపోతే ఎమ్మెల్యే నిధులతోనా ఏదైతే ఈ శ్మశాన వాటికను రద్దు చేసిర్రో వాటిని తక్షణమే నిర్మతించాలని చెప్పేసి ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి ఆ శ్మశాన వాటికను పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే మున్సిపాలిటీ వ్యవస్థ ద్వారా, ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఇవాళ 1,20,00,000 రూపాయలను అభివృద్ధి పనులను ఈ మున్సిపాలిటీ ద్వారా చేపట్టాల్సింది పోయి పంచాయతీ ద్వారా ఇవ్వడం అంటే మీ కాంగ్రెస్ యొక్క నాయకుల యొక్క అక్రమాలకు ఇవాళ మీరు తెరలేపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు పంచాయతీ ద్వారా ఏదైతే 1,20,00,000 రూపాయలను మీ నాయకులకు నామినేషన్ పద్ధతిలో వర్క్స్ ఇవ్వాలని చూస్తున్నారో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తాను. అట్లా చేయనట్టు ఏదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదన్ మైలార్దేవపల్లి పరిధిలోని దుర్గానగర్ నివాసి అయిన కైలాష్ శర్మ అనే వ్యక్తి తేదీ 11/8/2024 సాయంత్రం 7 గంటల నుండి కనబడటలేదు. అతని ఆచూకీ తెలిపిన వారికి 5,000 రూపాయలు రివార్డు ఇవ్వడం జరుగుతుందని ఆచూకీ తెలిసిన వారు 9000539008 నంబర్కు లేదా 9000073004 ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించగలరని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మరియు సదాశివపేట మండల్ తహసీల్దార్ కు మహమ్మద్ రఫీ ఉద్దీన్ అనే వ్యక్తి లేఖ రాశారు. నా పేరు మీద 20 గుంటల భూమిని సర్వే నంబర్ 264 పట్టా సర్టిఫికేట్ ని ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వటం జరిగింది. అయితే దానికి సంబంధించిన పట్టా పాస్బుక్లు అందలేదని తేదీ 1/5/2006 రోజున అప్పుడు మండల తహసీల్దార్ నాకు పట్టా ఇవ్వటం జరిగిందని, నా దగ్గర ₹1,00,000 లంచం కూడా తీసుకోవడం జరిగిందన్నారు. 50,000 ఇంకా అడిగాడని ఆల్రెడీ ₹1,00,000 ఇచ్చాను, మళ్ళీ అడిగితే నేను ఇవ్వలేనని ఇది మీకు తెలియడం కోసం ఈ యొక్క లేఖను రాస్తున్నానని తెలిపారు. మిగతా 50,000 ఇవ్వలేనందున నా పేరు రిజిస్ట్రేషన్ లో ఎక్కించలేదన్నారు. గత 18 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నానని, అయినా నాకు పట్టా పాస్బుక్ ఇప్పటి వరకు ఇయ్యలేదన్నారు. నాకు న్యాయం చేయండి సదాశివపేట మండలం తహసీల్దార్ కు ఈ విజ్ఞప్తి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. मेरा नाम मोहम्मद अकील सासपेट मंडल एक पट्टा दे के कम से कम 2006 में दिया, अब तक फालतू रिश्ते में चढ़ा है। 18 साल हुआ। 18 साल हो गए। मेहरबान करके मैं पासबुक का से एप्लीकेशन बहुत दिया, हैदराबाद में दिया, वहाँ पे और कलर ऑफिस दे दिया, कोई इंटरेस्ट नहीं दिया हमारे बारे में। फिर भी मेहरबान करके हम पट्टा पासबुक देने की और रिश्ते चढ़ाने की आपसे गुजारिश करता हूँ। रजिस्टर में आपका नाम नहीं चढ़ा, तो आपको ये पट्टा देके धोखा देके आपको 18 साल हुआ आपको धोखा देके। अब 2006 में 5 तारीख के दिन 5 तारीख, हाँ 5वां महीना, हाँ तो आपको रजिस्टर में नाम नहीं चढ़ाए, खाली ये पट्टा दिए, रजिस्टर में नाम नहीं चढ़े, आपको पट्टा पासबुक नहीं दिए। आप 18 साल से आप फिर रहे आप, लेकिन सदाशपेट मंडल में आपको MRO तहसीलदार ने कोई आपको इंसाफ नहीं करे हैं। इंसाफ करोगे, हम आपसे गुजारिश करता हूँ। हाँ
रजिस्ट्रेशन नाम चढ़ाओ, हम पट्टा पासबुक देने की आपसे गुजारिश करता हूँ सर। बस 20 गुंठे है, तो ऐसा बोलो खुला। 20 गुंठे जमीन है मेरा। हाँ अब तक रजिस्टर नहीं चढ़ा है। हाँ पट्टा पासबुक है मेरा, ये सर्टिफिकेट है। हाँ। पट्टे पासबुक नहीं है, इसके हाँ रजिस्ट्रेशन नहीं चढ़ा है। हाँ बस आपसे गुजारिश करता हूँ, ये हमको रजिस्ट्रेशन चढ़ा के हमको पास कर दिए, मेहरबानी होगी। सदास्पेट मंडल ऑफिस को आप 18 साल से फिर रहे। हाँ फिर हाँ, अभी तक आपका काम नहीं हुआ। हाल में आप एक महीना पहले आपको संगारेड्डी कलेक्टर को भी आप फिरियादी करे हैं, और आप प्रजावाणी में भी दिए हैं ना, आपके पास वो भी प्रूफ है ना। हाँ, और कुछ? और हैदराबाद में भी रिवर कंपनी है, हाँ वहाँ पे भी उन्होंने लेटर भेजे। हाँ। अगर जाओ काम हो जाता है उसको ले, हमारे लेके काम करते हो जब पूरे हाँ। लेटर भेजे हमारे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కార్యకర్తలు ఐకమత్యంగా కలిసి సైనికుల వలె పనిచేయాలన్న ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో గెలిచే విధంగా కృషి చేయాలని పిలుపు. జర్నలిస్టుల ఆత్మహత్యలకు నిరసనగా వనపర్తి రాజన్ చౌక్ లో కొవ్వొత్తులతో ర్యాలీ. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం. గ్రామానికి చెందిన తేజస్విని అనే దళిత యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, స్థానిక విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.